జగన్ చేసినటువంటి అరాచకాలు, అన్యాయాలు, అక్రమాలు, గుండాయిజము, దౌర్జన్యము, గతంలో పోలీసులు నట్టం పెట్టుకునేటి అన్నీ కూడా ఈరోజు ఎదురు తిరిగాయి. వాళ్ళ చిన్నాయన్ను పాశవికంగా కోడిని చంపినట్టు చంపడము, వాళ్ళ చిన్నాయన కూతురే స్వయంగా నన్ను మా అన్నతో నుంచే లైఫ్ డేంజర్ ఉంది, నాకు ప్రొటెక్షన్ కల్పించి అనడము, వాళ్ళ చెల్లెలకు ఆస్తి పంచకుండా ఉండడము, వాళ్ళ అమ్మ కూడా అతనితో వేరుగా ఉండడము, ఇవన్నీ ఇటువంటి నీచమైన సంఘటనలన్నీ ప్రజల స్మృతిపదం నుంచి చెరిగిపోకుండా ఉన్నాయి పులివెందుల నియోజకవర్గంలో. దాంట్లో నుంచి విరక్తి కలిగారు జగన్కు. జగన్ అంటేనే ఇతన్ని ఎప్పుడు ఓడించాలా అని ఇతను తెలుగుదేశం పార్టీ 2024లో అధికారంలోకి వచ్చిన తర్వాత మొట్టమొదటిగా సాగునీటి సంఘాల ఎన్నికలు జరిగాయి. ఓటర్లు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, లీడర్లు ఒక యుద్ధ నౌక మాదిరి ముందుకు కదిలినారు. ప్రజాస్వామ్య పద్ధతుల్లోనే పోయారు. వాళ్లకు నామినేషన్లు వేసుకునేదానికి కూడా క్యాండిడేట్లు దొరకలే సాగునీటి సంఘాల ఎన్నికల్లో. ఆ రోజే పులివెందుల నియోజకవర్గంలో అన్ని ఇనానమస్ అయ్యాయి, మెంబర్ కూడా రాలే. ఈరోజు పులివెందుల ఎలక్షన్లలో కూడా అదే జరిగింది. మేము రిగ్గింగే చేసేట్టుగా ఉంటే నామినేషన్ ఎందుకు చేయనిచ్చాం, వాళ్ళను ప్రచారం ఎందుకు చేయనిచ్చాం, వాళ్లకు ప్రజలు సహకరించలే, విసిగెత్తిపోయారు వాళ్ళ విధానాల పట్ల, జగన్ చేసే అక్రమాలు అన్యాయాల పట్ల. ఏ వైసీపీ కార్యకర్త కూడా జగన్తో లేడు. వాళ్ళ చిన్నాయన్నే చంపినాడు, వాళ్ళ చెల్లెళ్ళకే న్యాయం చేయలే, మనకేం న్యాయం చేస్తాడు, ఇతన్ని అంటి పెట్టుకొని ఉంటే మనం మునుగుతాము, బంగాళాఖాతంలో మునిగిపోతాము, మనము బయటపడేది మేలు అని ప్రజలు భావించారు. తెలుగుదేశానికి ఆడ పట్టాభిషేకం చేశారు.